హే గైస్, ఆకుకూరలతో మనం పప్పు కర్రీస్ చేసుకుంటూ ఉంటాము. బట్ పచ్చడి కూడా చాలా బాగుంటుంది. మెయిన్గా కొన్ని లీఫీ వెజిటేబుల్స్. ఈరోజు నేను చుక్కకూరతో పచ్చడి చూపించబోతున్నాను. ముందుగా చుక్కకూరని కడిగేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లోకి ఇలా ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి ఆయిల్లో వేసి ఫ్రై చేసి పక్కకు తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లో మిగిలిన ఆయిల్తో ఇలా చుక్కకూరని ఫ్రై చేసుకోవాలి. చుక్కకూరని ఫ్రై చేసుకునేటప్పుడు ఇందులోకి మనం కొంచెం చింతపండు, ఆల్రెడీ చుక్కకూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెమే చింతపండు వేశాను. అందులోకి కొంచెం సాల్ట్ వల్ల ఏమవుతుందంటే మనకి చుక్కకూరలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటకు వస్తుంది. చూసారు కదా, ఈ వాటర్ డ్రై అయ్యేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న చుక్కకూరని, అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న మిర్చి, దాంతోపాటు కొంచెం వెల్లుల్లి, జీలకర్ర, లైట్గా పసుపు, ఒకవేళ ఉప్పు సరిపోలేదు అనిపిస్తే కనుక కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులోకి తాలింపు యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర పచ్చడి రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.